చెప్పండి. బిగ్ బాస్ ఎలా ఉందన్న? నాకైతే సూపర్ అనిపిస్తుంది. అన్లిమిటెడ్ అన్నట్టు దానికి తగ్గట్టే అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇంకా అన్లిమిటెడ్ అయిన కంటెస్టెంట్ని తీసుకొచ్చి నామినేషన్ చేయడం సూపర్ అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. ఎవరి నామినేషన్ బాగా అనిపించింది? ఎవరు మంచి నామినేట్ చేశారు అనుకోవచ్చు? నాకు అసలు ఎవరు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ కన్నడ వచ్చే టైటిల్ ఏదో చిచ్చు పెట్టినట్టు అనిపించింది నాకు చూస్తుంటే. ఇక్కడ విష్ణుప్రియ ఉంది, ఇంకెవరు అని కానీ అవినాష్ ఉన్నారు, రోహిణి ఉంది, గౌతమ్ ఉన్నారు. వాళ్ళందరినీ నామినేట్ చేయకుండా మొత్తం నబీల్ తప్ప ఇంకా మిగతా వాళ్ళందరినీ నామినేట్ చేస్తారు. అంటే వీళ్ళేంటి, వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం తెలుగు అంటున్నారు. అలా అన్న తెలుగు అంటే వాళ్ళకు కన్నడ వచ్చే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమో రెమ్యునేషన్ మాట్లాడుకుంటారు, రూల్స్ రెగ్యులేషన్ చూస్తారు, వస్తారు. నాతో పాటు కన్నడ కంటెస్టెంట్ వస్తారా, ఇంకెవరు వస్తారా అనేది చూడరు కదా. అలా వచ్చారు. అలా మొత్తం కొంచెం ఎక్కువ మంది ఇక్కడ బిగ్ బాస్ కన్నడ యాక్టర్స్ని కొంచెం అంతకుముందు సీజన్ కదా ఎక్కువ మంది ఉన్నారు. అంతగా తప్ప బిగ్ బాస్ ఆయన వరకు చేశాడు. ఇక్కడ కన్నడ ఎలిమినేషన్ అలా మొత్తం మిగిలారు, వీళ్ళు ఎక్కువ మంది మిగిలారు. చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నాను బిగ్ బాస్ ఎవరి వల్ల ఆడట్లేదు, ఎవరి వల్ల చేయట్లేదు. అసలు విష్ణు అక్క లేని బిగ్ బాస్ రన్నా ఇంద భయ లేకపోయినా కూడా ఇంకో కంటెస్టెంట్ ఎవరో వచ్చారు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ తీసుకొచ్చారు. అక్కడే లవ్ ట్రాక్ అంతకుముందు రాలేదు కానీ నెక్స్ట్ వీక్లో తెలిసిపోయింది. ఇక్కడ లవ్ ట్రాక్ కోసం ఇక్కడ పెట్టారు. ఆమె ప్లస్ ఇంకొకరైనా ఆడేవారు ఖచ్చితంగా. అంటే ఆమె వరకు చేసింది, ఆమె వరకు లవ్ విషయంలో ఒప్పుకుంటా. కానీ ఇక్కడ మొత్తం లవ్వే కాదు కదా, మొత్తం టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ప్రతి ఒక్క విషయంలో కదా. ఆమె సండే టాస్క్ తప్ప ఏవి ఆడలేదు. అలా అనొద్దు, అలా మంచిగా మాట్లాడాలి. ఆమె గేమ్ వరకు బాగా అసలు డిసప్పాయింట్ చేసింది. అందుకే ఆమె ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఈమె ఎంత బాధపడుతుంది. నేను ఒకరికి ఫ్యాన్గా కాదు, మామూలుగా చెప్తున్నా, బిగ్ బాస్ లవర్ చెప్తున్నా. నేను ఒక తెలుగు అయ్యింది ఆమెకు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకంటే ఆమె గేమ్ మొత్తం అటువైపే కాన్సన్ట్రేట్ ఉంది. ఒకసారి రోహిణి అడగకున్నా కూడా నువ్వు మధ్యలో ఎవరు సపోర్ట్ అయినా నేను ఓకే అన్నా కూడా లాస్ట్లో ఫైనల్గా పృథ్వీకి సపోర్ట్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో పృథ్వీకి టైటిల్ నాకు వచ్చినా కూడా పృథ్వీకి చేస్తుందా? ఇక్కడ మనం ఎందుకు బిగ్ బాస్ లవర్స్గా చూసేది? టైటిల్ ఎవరు అవుతారు, వాళ్ళు ఎంతవరకు సర్వైవల్ అవుతారు, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్. అదే ఫ్యాన్స్ ద్వారా, అంటే బిగ్ బాస్ స్ట్రాటజీస్ ద్వారా. బిగ్ బాస్ మనం ఎంత అనుకున్నా బిగ్ బాస్ స్ట్రాటజీ ముందు పనిచేయవు. పోయిన సీజన్ లో అమర్దీప్ కి వాళ్ళకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి అమర్దీప్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? పల్లవి ప్రశాంత్ కున్నారు, అమర్దీప్ కున్నారు కదా. మరి ఎక్కువ అమర్దీప్ మరి ఫ్యాన్స్ ఎక్కువ. ఆర్టిస్ట్ సీరియల్లో చేసుకుంటా అంతగానే ఉన్నా కూడా తను ఫేమస్ అయ్యాడు ఆర్టిస్ట్గా. మరి ఎందుకు చేశాడు అట్లా? ప్రేరణ చూడండి, ఆమె అస్సలు వంటలకు అస్సలు చేస్తూ, ఎవరన్నా వంటలక్క మనం చూస్తుంటే ఎన్ని సీజన్లో కంపేర్ చేస్తే వంటలు చేస్తూ మొత్తం ఎలిమినేట్ అవుతారు. అక్కడ ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందని తెలుసు మనకు. ఫుడ్ లేనిదే ఎలా గడుస్తుందని తెలుసు, ఎంత ప్రాబ్లం అని తెలుసు, అక్కడ ఎన్ని ప్రాబ్లం అవుతుందని తెలుసు. అయినా ఆమె అంత గేమ్స్ ఆడింది. రోహిణి కూడా ఆమె బ్రీఫ్ కేస్ ఇచ్చేటప్పుడు ఆమె ఒక ఫ్యాన్గా బయట నుంచి చూసినప్పుడు నాకు అంత బాగా అనిపించింది. ఒక ఫ్యాన్గా కానీ ఆమె ఆడే గేమ్ ఎక్కడో వెలితి ఉంది, ఆమె అంత బాగా ఆడినా కూడా చీఫ్ అవ్వట్లేదు అని కూడా ఆమె కూడా అందుకే బ్రీఫ్ కేస్ ఇచ్చింది. అంతకన్నా ఇంకా బయట వచ్చిన ఆమె చెప్తుంది. ఇంకా శివాజీ గారు కూడా అన్నారు నువ్వు చీఫ్గా బాగా చేశావు. మళ్ళీ గౌతమ్ కూడా అన్నారు క్లీనింగ్ విషయంలో బాగా ఉన్నారు. అంటే గౌతమ్ కూడా ఉన్నాడు లాస్ట్లో. ఎక్కడో కొంచెం సేఫ్ గేమ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు బయట ఈసారి లేకుంటే ఖచ్చితంగా నామినేట్ చేసేవాడు. ఈసారి బయట నుంచి వచ్చారు, ఖచ్చితంగా ఈసారి లేకపోతే ఖచ్చితంగా నామినేట్ చేసేవారు. ఇంకా యాక్చువల్లీ పృథ్వీ ఈసారి చూస్తే ఎలిమినేషన్ చూస్తే ఇంకా ఈసారి విష్ణుప్రియ లేదు కదా. పృథ్వీనో ఇంకా ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇంకా మరీ ఎక్కువ చేస్తే లవ్ ట్రాక్ ఇది చేస్తే ఇదైపోతుంది. పృథ్వీనో యష్నో ఇచ్చేస్తారు ఖచ్చితంగా. అంటే ఆమె అస్సలు గేమ్ ఆడట్లేదు కదా, సరిగా గేమ్ ఆడదు. సండే టాస్క్ తప్ప ఏం ఆడుతుంది? నేను ఆ గేమ్ ఆడింది అని ఒప్పుకుంటా. ఒక్క వారం ఆడింది, ఒక్క వారం. అదేదో కీమ్ ఓపెన్ చేసే దాంట్లో అది కూడా పృథ్వీ చీట్ చేశాడు, లేకుంటే ఆమెనే విన్ అయ్యేది. అంత బాగా ఆడింది. ఆ వీక్ అంతా మొత్తం ఆడింది, వన్ డే కాదు. ఆ గేమ్ తప్ప ఇంకేం ఆడలేదు. మొత్తం ఏదో అలా ఫ్లోలో మేనేజ్ చేస్తుంది. మళ్ళీ ఏమో స్ట్రిక్ట్ మామూలుగా చెప్పకూడదు, ఏదైనా చెప్తే అది డిఫరెంట్గా తీసుకుంది. గంగవ్వ ఫస్ట్ వీక్ ఆడింది, మొత్తం కంపేర్ చేయలేము. ఫస్ట్ వీక్ గంగవ్వ బాగా ఆడింది. మళ్ళీ తర్వాత ఆమె ఫస్ట్ వీక్ చూసాం గంగవ్వ. లేదు, నాకు అదే అర్థం అవ్వట్లేదు.
అవ్వట్లేదు, ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవుతుంది నాకు అసలు, ఎందుకు అలా అంటుందో నాకైతే అర్థం అవుతుంది. ఆమె అసలు గేమ్ ఆడలేదు అసలు. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే మాత్రం టైటిల్ ఇచ్చేస్తే ఇలా మొత్తం అన్ని రకాలుగా ఆమె వర్క్ లో అసలు ఫ్యాన్స్ పక్కకు పెడితే ఆమె గేమ్ ఏం ఆడిందో చెప్పండి. గేమ్ ఇన్ని రోజులు ఎట్లా ఆడింది గేమ్? అది మీరే చెప్పండి, ఏం ఆడిందో. ఇన్ని రోజులు ఆడింది కాబట్టి ఉంది బిగ్ బాస్ లో. ఒక్క గేమ్ చెప్పండి ఆడిన గేమ్. చెప్పడానికి ఏం లేవు అక్కడ. నాగార్జున సార్ సపోర్ట్ చేశారు బిగ్ బాస్ లో. నాగార్జున సార్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా తప్ప ఎంతమంది అంటే సండే వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది సండే టాస్ తప్ప ఇంకేవి ఆడట్లేదు. ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ఏం లేకపోయినా ఇప్పటి వరకు బిగ్ బాస్ లో రన్ అవుతుందంటే విష్ణు యొక్క ఫ్యాన్స్ వల్లే. అన్న విష్ణుప్రియ గేమ్ ఆట అది కాదండి. బిగ్ బాస్ అంటే అందులో మీరు ఒకరా? విష్ణుప్రియ బిగ్ బాస్ కప్పు కొట్టడానికి వచ్చిందా, పృథ్వీని సంపాదించడానికి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? బిగ్ బాస్ లో ఎంతో మంది వచ్చారు బిగ్ బాస్ కప్ కోసమే రావాలనుకోండి, కానీ ఇక్కడ ఈమె అలా ఆడలేదు అసలు. నేను అదే కదా అడుగుతున్నాను, మొత్తం మీరే అడుగుతున్నా. అక్కడే క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్, అక్కడే కనబడుతుంది. ఇక్కడ ఆమె అసలు గేమే ఆడలేదు అసలు. 1 వీక్ తప్ప అసలు గేమ్ ఆడలేదు. నాకు సండే టాస్క్ లో మొత్తం ఇరగదీసింది. సండే టాస్క్ లో విష్ణుప్రియ కన్నా తోపులేదు, నేను ఒప్పుకుంటా ఈ విషయంలో. అంటే గేమ్ ఆలేవో డాన్సా? అదే మొత్తం దాంట్లో టాస్క్లో ఏమన్నా నాలెడ్జ్గా మూవీ ఏమన్నా సండే టాస్క్లు ఉంటాయి కదా, ఫన్ టాస్క్, ఆ విషయంలో ఏమైనా గేమ్స్ పెట్టడం అని ప్రతి దాంట్లో గెలుస్తూ వస్తుంది. అన్ని సండే టాస్క్లో చూస్తే ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. అది ఒక్క 1 డే కాదు కదా, మొత్తం అన్ని వీక్స్లో అన్ని గేమ్స్లో ఆడాలి కదా. అన్ని వీక్స్ ఫ్యాన్స్ లేకపోతే ఇప్పటిదాకా ఉండేదానా? ఆ ఫ్యాన్స్ ప్రకారం కూడా మళ్ళీ బిగ్ బాస్ స్ట్రాటజీస్ వల్ల కూడా ఇంతవరకు సర్వైవల్ ఉంది అనుకుంటా. ఇంకా ఫైనల్ ఇంకా వచ్చి విష్ణుప్రియ రన్నర్ అప్ పృథ్వీరాజ్ అని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు. నువ్వు అంటున్నావు వాళ్ళ ఫ్యాన్. విష్ణుప్రియ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా. అసలు 1% కూడా లేదు. 1% నాగార్జున సార్ నామినేషన్ లో ఉండింటే ఖచ్చితంగా విష్ణుప్రియ విన్నర్ అయితే మీరు ఏం చేస్తారన్న? ఇంకేం చేస్తాం. బిగ్ బాస్ నేనైతే ఏం చేయలేను. బిగ్ బాస్ లవర్గా అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇచ్చింది, ఇంతకన్నా నాకు చాలా హ్యాపీ. ఇంకా బిగ్ బాస్ చెప్పలేను, ఆయన వరకు ట్రై చేశాడు, ఇంతకన్నా చేయలేడు. ఇంకా టైటిల్ ఇంకా ఎవరికి ఇచ్చినా నేను ఇంకేం చేయను. బిగ్ బాస్ లవర్ ఆమె ప్రేరణ ఎవరో తెలియదు, బిగ్ బాస్ చూసాకే తెలిసింది. ఇంకా నెక్స్ట్ సీజన్ వెయిట్ చేస్తా. ఇంకా మామూలు ఫ్లోలో నా పనులు నేను చేసుకుంటా. ఇంకా బిగ్ బాస్ 1 అవర్ దానికోసం కేటాయించాలంటే ఈజీ కాదు. హాట్స్టార్లో 1 అవర్ అయినా ఈజీ కాదు. అన్ఫెయిర్ 1000% అన్ఫెయిర్. అస్సలు 1% కూడా. తెలుగు అది ఏంటండి మామూలుగా వచ్చాక ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళే పిలిపించారు కదా. ఇప్పుడు తెలుగు అమ్మాయి అంటే మొత్తం తెలుగు వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు పిలిపించి ఎప్పుడు తెలుగు అంటున్నారు కదా. తెలుగు స్టేట్ విడిపోయారు, తెలుగు వాళ్ళే కదా కలిసి ఉండాలి కదా. ఎందుకు విడిపోయారు చెప్పండి? తెలుగు అంటున్నారు, ఎందుకు విడిపోయారు? బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటాను, వెళ్ళగలుగుతానా? ఒక ఫేమ్ అంటూ ఆర్టిస్ట్ కష్టపడింది, అందువల్ల బిగ్ బాస్ లో రన్ అవుతుంది ఇప్పటికి. అవునండి, ఆ విషయంలో ఒప్పుకుంటానండి. బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను పోతే సెల్ఫీ దిగుతాం, మేడం ఫోటో ఇవ్వండి అని. ఇది గేమ్ పరంగా చెప్తున్నా అంతే. ఆమె నాకు చాలా ఇష్టం మామూలుగా. అదే కదా, తన ఫ్యాన్స్ ఉండబట్టి ఇప్పటి వరకు బిగ్ బాస్ రన్ అవుతుంది. నాగార్జున సార్ ఒకటే చెప్తున్నాను, ఎంతమంది ఏమనుకున్నా కంపల్సరీ విష్ణుప్రియని గెలిపిస్తారు. కంపల్సరీ చెప్తున్నా, విష్ణుప్రియ కంపల్సరీ బిగ్ బాస్ కొట్టేస్తుంది. 1% అయితే లేదండి, 1% కూడా లేదు. 100 మందిలో 5 ఓటు అయిపోయినా కంపల్సరీ 95 మెంబర్స్ ఓటేస్తారు పక్కా చెప్తున్నా కదా. ఓటేయకున్నా ఆమె కన్నా తోపు ఎవరు లేరు బిగ్ బాస్ లో. లేదు ఈమె విష్ణుప్రియకి ఇస్తే అంతకన్నా అన్ఫెయిర్ లేదు. అంతకన్నా ఎంతమంది ఆడారు, అన్ఫెయిర్ లేదు అసలు. అంతకన్నా అన్ఫెయిర్ ఎవరు లేదు. విష్ణుప్రియ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? జెన్యూన్ అనిపిస్తుందా లేకపోతే ఫేక్ అనిపిస్తుందా? ఫేక్ కాదు, నిజంగానే జెన్యూన్ అనిపిస్తుంది. విష్ణు వాళ్ళ ఫాదర్ చెప్పారు కదా ఫ్యామిలీ జెన్యూన్ ఖచ్చితంగా. లవ్ విషయంలో నేను ఫస్ట్ ఏదో బిగ్ బాస్ ట్రాక్ అనుకున్నా కానీ ఆమె మళ్ళీ అంత సీరియస్ వరకు వెళ్ళిపోతుందని అనుకోలేదు. నాకు అది తెలియదండి, అది వాళ్ళ ఇష్టం, అది మనం డిసైడ్ చేయలేము కదా. బిగ్ బాస్ హౌస్ లో మనం చూసాం ఎన్నో. ఒక్కటే విషయం ఫ్యామిలీ జరిగేది ఇంపార్టెంట్. ఎవరికైనా ఒక అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనకు వచ్చే హస్బెండ్ అర్థం చేసుకుంటా ఉండాలి అది అనుకుంటాం కదా. విష్ణుప్రియని అర్థం చేసుకున్నాడు, ప్రతి విషయంలో హెల్ప్ చేస్తున్నాడు. ప్రేరణ విన్ అవ్వాలి అని కోరుకుంటా. అది 99% జరగదు, విష్ణుప్రియకి గెలుస్తుంది. ప్రేరణకి విష్ణుప్రియ తేడా మీరు చెప్పండి.
ప్రేరణ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయింది. వంట పనిలో గేమ్స్ కానీ డిఫెండ్ చేయడం కానీ ఈమె విష్ణుప్రియ కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ బిగ్ బాస్ లో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని జరుగుతుంటాయి, ప్రతిదీ పాయింట్ ఆఫ్ చేయకూడదు కదా. గేమ్స్ ఆడింది, ఇంకా అన్ని సండే టాస్క్ లోని ఇరగొట్టింది ప్రేరణ. అన్ని ఇంకా ఏ విషయంలో చెప్పండి, ఏ టాస్క్ చెప్పండి మీరు దానికి తగ్గట్టు బాగా చెప్పండి. విష్ణుప్రియకి ప్రేరణకి తేడా బాగా చెప్పాను అనిపిస్తే ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ లవర్ గా ఇంతకన్నా అన్లిమిటెడ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. విష్ణుప్రియలో ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు? ఆమె అసలు బిగ్ బాస్ లో రావడమే ప్లస్ పాయింట్ కదా. బిగ్ బాస్ అంటే ఫుడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి బయట సపోర్ట్, నాగార్జున సపోర్ట్ ఉంటే సరిపోతుందా? సపోర్ట్ లేని ఇప్పుడు ఇన్ని రోజులు ఉండదు కదా. ఆమె చాలా సార్లు ఎలిమినేట్ దాకా వచ్చి కూడా సేఫ్ ఎందుకు అవుతుంది? ఆమె ఉండడం వల్లే, ప్రజలు ఎంచుకోవడం వల్లే కదా బిగ్ బాస్ లో రన్ అయ్యేది. బిగ్ బాస్ లో ఇంతమంది వచ్చారు ఆర్టిస్టులు, ఎవరైనా లాక్ ట్రాక్ నడుపుకుంటూ ఉన్నారా? ఆమె ఒక్కదాన్ని పాయింట్ అవుట్ చేసిన కరెక్ట్ కాదు కదా. ఎంతమంది పెద్ద పెద్ద తోపులే వచ్చారు ఆర్టిస్టులు బిగ్ బాస్ లోకి, ఆమెనే పాయింట్ అవుట్ చేయకూడదు ఎవరు. ఇంకా బిగ్ బాస్ వల్ల కూడా ఓట్స్ వేయడం వల్ల గేమ్స్ ఆడాలి కదా, అన్ని రకాలుగా టూ సైడ్ ఉంది, టూ సైడ్ నడుస్తుంది కదా. బయట మన నార్మల్ పర్సన్స్ చేస్తున్నారు, బయట ఆమె ఆర్టిస్ట్ అని చేయదా? డిఫెండ్ చేసుకోవాలండి ఒక ఫ్యాన్ గా, అంటే ఇంకా డై హార్డ్ ఫ్యాన్ గా ఇంకా అంతకన్నా ఆమె చెప్పుకోలేదు. ఇంకా ఖచ్చితంగా టైటిల్ అనుకుంటుంది. ఏం మిస్టేక్ చేసినా అస్సలు ఆడకపోయినా ఇంకా విష్ణుప్రియ ఉంది అని అలాగే డిఫెండ్ చేసుకుంటారు. ఇంకా ఇంతకన్నా నేనే చెప్తున్నా కదా, ఇంకా లవ్ విషయంలో చాలా బాగా ఉంది, అంత డీప్ గా వెళ్ళింది. కానీ గేమ్ బిగ్ బాస్ అంటే అది కాదు కదా. విన్నరు విష్ణుప్రియ కంపల్సరీ గెలుస్తుంది. ఒకటే చెప్తా, బిగ్ బాస్ కంపల్సరీ చూడండి మీరు. ప్రజలు ఎవరు ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఎవరిని ఎక్కువ ఆర్టిస్ట్ గా గెలుస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇన్ని రోజులు బిగ్ బాస్ నడిపిస్తున్నారని చూసి ఓటేయండి. మీరు నిజంగా కోరుకుంటున్నారు ఎంతమంది బాయ్ విష్ణుప్రియ గెలుస్తుంది. ఒకటే కోరుకుంటున్నా, నాగార్జున సార్ ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు కానీ విష్ణుప్రియకు మాత్రం బిగ్ బాస్ విన్ అయితే ఒక్కసారి విష్ణుప్రియ కోసం నన్ను పిలవండి, బిగ్ బాస్ నేను వస్తా.